బైబిల్లో ఉన్న 7 గొప్ప ప్రార్థనలు ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసుడి ప్రార్థనలు తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా యాకోబు చేసిన ప్రార్థన. యాకోబు సహాయం కొరకు ప్రార్థన చేశాడు. ఆదికాండం 32:9-12 చూసినట్లయితే, నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుమో, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపిదేమని తనకి భయపడుచున్నాను అని ప్రార్థన చేశాడు. మా అన్న చేతుల నుంచి తప్పించు ప్రభువా, సహాయం కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు అపాయాలు ఉన్నావా, కష్టాలు ఉన్నావా, దేవుడికి ప్రార్థన చేయి. ఏ సహాయం కొరకు మనుషుల దగ్గర వెళ్ళొద్దు, మనుషులకు చూడొద్దు, దేవుడికి ప్రార్థన చేయి. యేసుకి ప్రార్థన చేయండి. నాకు మొరపెట్టడి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు దేవుడు. మనం దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. 2, మోషే. నిర్గమకాండం 32:31-32 ఇజ్రాయెల్ నిమిత్తము మోషే దేవుడికి ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. ప్రజల కొరకు మోషే విజ్ఞాపన చేస్తాడు. అయ్యా, ఇజ్రాయెల్ ప్రజలు తప్పు చేశారు, పాపం చేశారు, వాళ్ళ పక్షం నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యా, ఒకవేళ వాళ్ళ పాపాలు క్షమించవా, అయితే ఆ గ్రంథం నుంచి నా పేరు తీసే ప్రభు అని దేవుడితో బతిమాలుకుంటాడండి. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన తోటి స్నేహితుల కొరకు, నైబర్స్ కొరకు, తోటి మానవుడి కొరకు మనం ప్రార్థన చేయాలి. 3, సొలొమోను చేసిన ప్రార్థన. సొలొమోను జ్ఞానం కొరకు దేవుడు ప్రార్థన చేశాడు. 1 రాజులు 3:7-9 చూస్తే, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం తెచ్చే ప్రభు అని చెప్పి దేవుడిని జ్ఞానం అడుగుతాడంటే దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇస్తాడు. ఈరోజు మనం కూడా జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ఏం చేయాలనుకున్నా మనకు జ్ఞానం కావాలి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి మనం చేయాల్సిన ప్రార్థన, ప్రభు నాకు జ్ఞానం తెచ్చి. 4, దావీదు చేసిన ప్రార్థన. దావీదు పాపము నిమిత్తము ప్రార్థన చేశాడు. కీర్తనలు 51:1-2 చూసినట్లయితే, దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తపడతాడండి. ప్రభా, నా పాపం క్షమించయ్యా, నా దోషమని క్షమించయ్యా, నేను చేసిన అతిక్రమం క్షమించని ఒప్పుకున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థన చేయాలి. మనలో పశ్చాత్తాపం లేదు, పశ్చాత్తాపం పడడం లేదు. పశ్చాత్తపడాలి పాప నిమిత్తం, దేవుడిని క్షమించని అడగాలి. అలానే 5, సిలువలో దొంగ చేసిన ప్రార్థన. ఇదిగో, ఇతనైతే ఏ తప్పిదమో చేయలేదు, కానీ మనమైతే పాపం చేసేది మనకు తగినదే అని చెప్పి ప్రభుతో అంటాడు. ప్రభా, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థన చేస్తాడు. అయితే ప్రభు చెప్తాడు, అయితే నేడు నీవు నాతో కూడా పరదేశీ ఉంటా అని చెప్పి ప్రభు చెప్తాడు. మనం అడగాలి, ప్రభా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ప్రభా, అయ్యా నీ జీవ గ్రంథంలో నా పేరు రాసుకో ప్రభా. ప్రార్థన చేయాలండి. 6, జైలు అధికారి చేసిన ప్రార్థన. జైలు అధికారి రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. అయ్యా, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి, మారు మనసు పొందాలంటే ఏం చేయాలని అడుగుతాడు. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నామంటే. అలానే 7, చివరిగా పౌలు చేసిన ప్రార్థన. పౌలు విడుదల కొరకు ప్రార్థన చేశాడు. ప్రభా, ఈ మూలినాలు తీసే ప్రభా, నా కృప నీకు చాలు. ఎప్పుడైతే నువ్వు బలహీనుడు, అప్పుడు నువ్వు శక్తిమంతుడు. నా కృప నీతో ఉంటుంది, నా కృప నీకు చాలు, నేను నీకు సహాయం చేస్తా అని ప్రభు చెప్పాడు. లోకానికి, పాపానికి ఏమన్నా మనం బానిసైపోయి ఉంటే మనం విడుదల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా, నాకు విడుదల తెచ్చి ప్రభా, లోకం నుంచి విడుదల తెచ్చి ప్రభా, పాపం నుంచి విడుదల తెచ్చి ప్రభా మనం ప్రార్థన చేయాలి.